హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో అప్కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, మరి ఎన్ని పోస్టులు ఉండొచ్చు, మరి నెక్స్ట్ జాబ్ రావాలి అంటే ఎంత స్కోర్ చేస్తే జాబ్ రావడానికి ఆస్కారం ఉంది, మరి వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా మరో చిన్న విషయము, మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, క్లాస్ వైజ్ గా మీకు లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ తో పాటు మీకు రివిజన్ టెస్ట్లు ఉంటాయి. రివిజన్ టెస్ట్ తో పాటు మీకు క్విక్ క్లాసెస్ ఉంటాయి. క్విక్ క్లాసెస్ తో పాటు మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ జాయిన్ అయితే మీకు ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. సో మీకు రివిజన్ టెస్ట్లు ఉంటాయి, అదే విధంగా క్విక్ క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. మరి ఫస్ట్ షెడ్యూల్ లో మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు 75 to 90 డేస్ కల్లా ఫస్ట్ ఈ సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత మీకు కంటిన్యూషన్ లోనే రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా కంటిన్యూషన్ లో మీకు ఎగ్జామ్ డేట్ వరకు అయితే మీకు ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కేవలం 1200 రూపీసే, మీకు పెద్ద అమౌంట్ అయితే కాదు. సో మనం ఇచ్చేటువంటి బేసిక్స్ ఎక్కువగా ఉన్నాయి, అది కూడా మనం క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి. అది కూడా పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉంటుంది, మీకు ఎటువంటిది అయితే మిస్ కాదు. ప్రెసెంట్ లాస్ట్ మెగా డిఎస్సి లో కానివ్వండి చాలా మంది సక్సెస్ అయ్యారు. సో ఎగ్జామ్స్ మెయిన్ గా రాయండి అని నేనైతే క్లియర్ గా అయితే చెప్పగలను. మరి ఎవరైనా మన కోర్స్ లో జాయిన్ కావాలి అంటే ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవిఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవిఆర్ నంద్యాల 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. మరి బ్యాచ్ వచ్చేసరికి 10th స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 10th 2026 బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రెసెంట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. మరి ఇంకా ఆలస్యం చేసుకోకుండా ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ మెసేజెస్ అయితే దయచేసి చేయొద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి మన కోర్సు ఓన్లీ ఎస్జిటికి మాత్రమే అవైలబుల్ గా ఉంది. హైలైట్ చేసుకోవాలి, ఎస్జిటికి మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో ఎగ్జిట్ ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కావడానికి వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డిఎస్సి ప్లానింగ్ ఏంటి? సో మధ్యలో బ్రేక్ తీసుకోవాలా, ఎన్ని పోస్టులు ఉంటాయి, మరి ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు స్టార్ట్ చేయాలా వద్దా, అసలు పోస్టులు ఉంటాయా ఉండవా, కొత్త జిల్లాల పరంగా ఇస్తారా, పాత జిల్లాల పరంగా ఇస్తారా, ఇలాంటి కొత్త కొత్త ఆలోచనతో అయితే మీరు ఉంటారు. నేను కొన్ని క్లియర్ కట్ పాయింట్స్ చెప్తా, వీడియో చివరి వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియో మధ్యలో సగం వినేస్తే ఏం అర్థం కాదు. వీడియో క్లియర్ కట్ గా చివరి వరకు చూడండి. మీకు ప్రిపేర్ కావాలా వద్దనేటువంటి ఒక స్పష్టత అయితే 100% అయితే వచ్చేస్తుంది. ఫస్ట్, నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, నోటిఫికేషన్ పరంగా, అదే విధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ మనందరికి తెలిసిందే. సో క్లియర్ కట్ గా చెప్పాలి, 100% చెప్పాలి అంటే అక్టోబర్ 15th 2026 మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 100% వస్తుంది. దాంట్లో ఎటువంటి ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. అక్టోబర్ 15th రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా క్లియర్ గా విద్యాశాఖ క్లియర్ గా అనౌన్స్ చేసింది. సో జాబ్ క్యాలెండర్ లో ఏ విధంగా అయితే మనం రిలీజ్ చేసామో, సో అదే టైంలో మరో డిఎస్సి 100% అయితే వస్తుంది అని క్లియర్ గా విద్యాశాఖ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో అక్టోబర్ 15th డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే డిసెంబర్ 3rd వీక్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. డిసెంబర్ 3rd వీక్ అంటే మనకు అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్ అంటే ఒక 2 months గ్యాప్ ఇవ్వచ్చు. అంటే 50 days to 60 days సమయం పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు టెట్ కి 60 days ఇచ్చాడు. సో అలాగే మన మెగా డిఎస్సికి అంతకుముందు 50 to 55 days ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా 60 days కన్నా సమయం అయితే ఎక్కువ అయితే ఇవ్వడు. దాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 2nd వీక్, సో కంప్లీట్ ఎండ్ లో, డిసెంబర్ 3rd వీక్ పక్కాగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, మరి టైం ఎన్ని రోజులు ఉంది, అది కూడా మొత్తం క్లియర్ గా 1 by 1 పాయింట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే
ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అంటే అక్టోబర్ 10th నుంచి కానివ్వండి. సో మీకు ఎగ్జామ్స్ ఎస్జిటి ఎగ్జామ్స్ 10th అయిపోతాయి కాబట్టి 10th నుంచి స్టార్ట్ చేయాలా, మధ్యలో గ్యాప్ తీసుకోవాలా, అవి కూడా చెప్తా. సో 10th నుంచి ఒకవేళ 15 డేస్ అనుకుంటే ఆగస్ట్ 15th అనుకుంటే, తర్వాత సెప్టెంబర్ 15th, ఆగస్ట్ 15th, తర్వాత అక్టోబర్ 15th, సారీ ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే డిసెంబర్ 15th పరంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే టైము 4 months ఉంది. నోటిఫికేషన్ కి 2 months, నోటిఫికేషన్ రావడానికి ఇంకా 2 months, తర్వాత ఎగ్జామ్స్ కి మనము 2 months టైం అనుకుంటే మొత్తం మీద మనకి ఇంకా సమయం ఎంత ఉంది అంటే 4 months అయితే ఉంది. ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే నెక్స్ట్ ప్రిపరేషన్ అసలు స్టార్ట్ చేయాలా, పోస్టుల సంఖ్య ఎంత ఉండొచ్చు. చాలా మంది ఇదే డైనమోలో ఉండేది, చాలా మంది ఆస్పిరెంట్స్ ఇదే, ఈసారి పోస్ట్ ఉండవంట, ఇంకెందుకు ప్రిపేర్ కావడము, మనం ప్రిపేర్ అయితే మనకు వస్తుందా, ఇలాంటి ఆలోచనతో చాలా మంది ఉంటారు. సో అది అఫ్ కోర్స్ అందరి ఆలోచన అదే ఉంటుంది. బట్ పోస్ట్ ఎన్ని ఉంటాయంటే ఇది మనకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ అయితే తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎగ్జాక్ట్ గా న్యూమరికల్ వాల్యూ అయితే ఎవరికి తెలియదు. ఐ మీన్ స్కూల్ అసిస్టెంట్ ఎన్ని పోస్ట్ ఉంటాయి, ఎస్జిటి పోస్ట్ ఎన్ని ఉంటాయి, జాబ్ క్యాలెండర్ లో రిలీజ్ చేశారు ఒక న్యూమరికల్ వాల్యూ. సో జాబ్ క్యాలెండర్ మనకి ఎప్పుడు వచ్చింది, గత 2 months బ్యాక్ వచ్చింది. సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు, ఇంకా 2 months తర్వాత. సో ఈ 4 months లో ఏవైనా చేంజెస్ కావచ్చు. సో 100% అదే న్యూమరికల్ వాల్యూ ఉండొచ్చు, లేదా కొంచెం పెరిగినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ ఓవరాల్ గా అప్రాక్సిమేట్ గా మనము 3000 పోస్టులు అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కొంచెం అటు ఇటు ఒక 200-300 అటు ఇటు, మనం ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ చెప్పడం లేదు. అంటే ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ కావాలి అనుకుంటే మీకు అక్టోబర్ 15th వరకు వెయిట్ చేయాల్సిందే. సో దీంట్లో ఎస్జిటి ఎన్ని ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉంటాయి అనేది మనం ఇప్పుడైతే చెప్పడానికి అయితే లేదు. అదే మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు అయితే ఎస్జిటి ఎన్ని ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎన్ని ఉంటాయి, సైన్స్ ఎన్ని ఉంటాయి, బయాలజీ ఎన్ని ఉంటాయి, అలా క్లియర్ ఒక న్యూమరికల్ వాల్యూ అయితే ఇచ్చారు. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు, ఓకేనా. బట్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కొంచెం న్యూమరికల్ వాల్యూ ఐ మీన్ పోస్టర్ సంఖ్య కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు కాబట్టి మనం నోటిఫికేషన్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ మన అజంప్షన్ ప్రకారం అయితే ఈ పోస్టుల సంఖ్యను అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా ఓవరాల్ చెప్పాలంటే 2700 నుంచి 3200, అంటే కొంచెం అటు ఇటు, మనకి ఎగ్జాక్ట్ అని కాదు, కొంచెం అటు ఇటు మనము అజంప్షన్ చేయడానికి ఒక ఊహాగానాల పరంగా అయితే మనము ఉండొచ్చు అని మాత్రము ఇక్కడ విషయం అయితే చెప్పగలను. నెక్స్ట్ 4th పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నుంచి మెయిన్ పాయింట్స్ వచ్చాయి. ఈ పోస్టుల సంఖ్య చూసినప్పుడు ఇంకా ప్రిపేర్ కావాలా వద్దా అనేటువంటి ఆలోచనతో అయితే మనందరం ఉంటాము. ఫ్రెండ్స్ నేను ఒక్కడే చెప్తున్నా, తినగ మేము తీయనుండు అనేటువంటి పద్యం మనకి ఎప్పుడో వచ్చింది. సో మొదటి రోజే మనం తిన్నామనుకో, మొదటి ఒక వేపాకు ఫస్ట్ రోజు తిన్నాం అనుకోండి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. రెండో రోజు తింటే చాలా కష్టంగా తింటాం, అంటే మూడో రోజు తింటే ఇంకొంచెం బెటర్. అలాగే కొంచెం అలవాటు పడ్డాము అనుకోండి, సో మనకు ఈజీగా ఉంటుంది. అంటే వేపాకు తిన్నా మనకు అంత చేదు అని దాని యొక్క టేస్ట్ అనేది ఆల్మోస్ట్ మన నాలుక అనేది గ్రహించిపోయి ఉంటుంది. కాబట్టి మనం అంత ఫస్ట్ తిన్న వేపాకు ఫస్ట్ తిన్నప్పుడు ఏ విధంగా అయితే రియాక్షన్ ఉంటుందో ఒక 2 నెలలు 3 నెలల తర్వాత అంత రియాక్షన్ అయితే ఉండదు. అదే తినగా మేము తీయగా ఉంటుంది అని. ఇక్కడ కూడా అంతే. సో ప్రిపరేషన్ అనేది ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్ సాధించిన వాళ్ళు ఎప్పుడు 1 నెలలో 2 నెలల్లో జాబ్ సాధించిన వాళ్ళు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నామని మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ వేయచ్చు. 10 సంవత్సరాల నుంచి ఎలా ప్రిపేర్ అవుతున్నావు, అదే 5 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను, మన మెగా డిఎస్సి కూడా ప్రిపేర్ అయినాము అంటే మన ప్రిపరేషన్ అంతా ఎప్పుడు ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంటుంది. ఆల్మోస్ట్ 90% ఆస్పిరెంట్స్ గురించి చెప్తున్నా, 90% ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునేటువంటి వారే. ఇంకా మీరు కూడా తర్వాత చూసుకోవచ్చు అంతే. ఇంకా దాని గురించి నేను ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఇండియన్ మన దాంతో జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ బ్యాచ్లలో చాలా తక్కువ, అంటే అడ్మిషన్స్ ఒక బ్యాచ్కి మనం బ్యాచ్ ప్రతి వారం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. 100% మంత్లీ ఒక 4 బ్యాచ్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి.
సో ప్రతి బ్యాచ్కి మనకు ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఒక 70, 80 అలా ఒక 100 ఆ రీచ్లో రీచ్ అవుతారు. అంటే మనం టెట్ పరంగా అబ్జర్వ్ చేస్తే మొత్తం 2600 మంది ఎంతమంది టెట్ పరంగా జాయిన్ అయితే, అంతకుముందు మెగా డిఎస్సికి అయితే ఇంకా చాలా వచ్చాయి. టెట్కి మన 2600 మంది ఎంత జాయిన్ అయితే కొన్ని బ్యాచ్లలో 300, 400 ఉంటే కొన్ని బ్యాచ్లలో 60, 70 కూడా ఉంటాయి. అంటే ఇంక ఎగ్జామ్ ముందుంటే చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు జాయిన్ అవుతూ ఉంటారు. సో ఆ జాయినింగ్ అనేది చాలా చాలా డ్రాబ్యాక్. ఆ జాయిన్ కావడం వల్ల 100% అంటే మేమేదో అదే అంటాం చూడండి, ప్లేట్ నిండా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని తింటే ఎలా ఉంటది, అన్ని ఒకేసారి పెట్టుకొని తింటే ఎలా ఉంటది, అలా ఉంటది అనమాట. సో ఇంకా లాస్ట్న ఏదో 1 మంత్ ముందు చేరి మొత్తం సబ్జెక్ట్ అంతా మీ దగ్గర ఉందనుకోండి, ఏం చదవాలో ఏమీ అర్థం కాదు. అది ఇప్పుడు సమయం ఉంది. సమయం ఉన్నప్పుడు మనకు ఒక స్టెప్ బై స్టెప్‌గా వెళ్ళాలి. ఒక స్టెప్ బై స్టెప్‌గా. అది కూడా మనం క్లియర్‌గా ప్రీవియస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాం. మధ్యలోనే ఇప్పుడు సైకాలజీ తీసుకున్నాం అనుకోండి, అంటే డీఎస్సీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మధ్యలోనే టెట్ వేర్ డీఎస్సీ ప్యాటర్న్ క్వైట్ ఆపోజిట్ అన్నమాట. టెట్ ప్లానింగ్‌కి, డీఎస్సీ ప్లానింగ్‌కి 100% వేరియేషన్ ఉంటది. సో డీఎస్సీ ప్లానింగ్ ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, పక్కా ఖచ్చితంగా రివిజన్ ఉంటుంది. ఆల్రెడీ మనం డీఎస్సీ బ్యాచ్ టెట్ డీఎస్సీ 2 కలిపినప్పుడు శిశు అభ్యాసం రివిజన్ టెస్ట్‌లు, అలా కంటిన్యూషన్ వ్యాకరణాంశాలు కొన్ని టాపిక్స్ కలిపి రివిజన్ టెస్ట్‌లు, అలా కొన్ని టాపిక్స్ కలిపి రివిజన్ టెస్ట్ పెడుతూనే ఉన్నాము. మళ్ళా అదే బ్యాచ్‌లోనే మొన్న 20 రివిజన్ టెస్ట్ పెట్టాము. మన టెట్ డీఎస్సీ కాంబినేషన్ బ్యాచ్‌తో. అది మొన్న టెట్ పరంగా కంప్లీట్ అయిపోయింది. టెట్ డీఎస్సీ 2 కాంబినేషన్ బ్యాచ్‌తో తీసాము. 15 18 ఐ థింక్ 20 రివిజన్ టెస్ట్ పెట్టేసాము. సో ప్రీవియస్ బిట్ కూడా కొన్ని ఇచ్చాము. బట్ డీఎస్సీకి ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రీవియస్ బిట్స్ ఒక్కటి ఆపామన్నమాట. ఎందుకంటే వాళ్ళు డీఎస్సీ బ్యాచ్ కాబట్టి, లాంగ్ టర్మ్ బ్యాచ్ డీఎస్సీ కాబట్టి, మనం టెట్‌తో జాయిన్ అయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ డీఎస్సీ వరకు వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు కొత్తగా డీఎస్సీకి ఈ బ్యాచ్‌లో జాయిన్ అయిన వారికి మళ్ళీ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఉంటది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శిశు అయిపోయింది అనుకోండి, శిశు బేస్ చేసుకుని గ్రాండ్ టెస్ట్. ఇండివిజువల్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ వైజ్‌గా లెసన్స్ వైజ్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు శిశువిక మ్యాథ్స్ సైన్స్ తీసుకున్నాం, లేదా మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, 3rd క్లాస్ నుంచి క్లియర్ 8th క్లాస్ వరకు ఉంటాయి. తర్వాత 9th 10th లింక్ టాపిక్స్ ఏవైతే ఉంటే వాటి పరంగా ఉంటాయి. సో 3rd 4th 5th అయిపోయింది అనుకోండి, ఒకసారి వాటిని బేస్ చేసుకొని ఒక రోజు గ్యాప్ ఇచ్చి రివిజన్ టెస్ట్. అలా శిశువికాసం అభ్యసనం మొత్తం అయిపోయింది అనుకోండి, ఒకసారి రివిజన్ టెస్ట్. మళ్ళీ శిశువికాసం అభ్యసనం అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి రివిజన్ టెస్ట్. మళ్ళా ఆ 2 అయిపోయిన తర్వాత ఆ రెండింటి బేస్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి రివిజన్ టెస్ట్. ప్రీవియస్ బిట్స్ ఎలా ఇచ్చారు, ఓకే, అలా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళామనుకోండి, మీకు ప్రిపరేషన్ ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. సో చాలా మంది నేను క్లియర్‌గా చెప్తున్నా ఫ్రెండ్స్, సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఫెయిల్యూర్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సరైనటువంటి ప్లానింగ్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయరు. వాళ్ళు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కూడా కాదు, మళ్ళా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మన కేటగిరీ పోస్టులు ఉంటాయా ఉండవా, మనం సాధించగలమా సాధించలేమా. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, అకాడమిక్ మార్క్స్ వేరు, కాంపిటేటివ్ స్టాండర్డ్స్ వేరు. అనుభవంతో చెప్తున్నాము. గత 15 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాము. సో అకాడమిక్ మార్క్స్ వేరు. అంటే 10th నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చిండొచ్చు, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చిండొచ్చు, లేదా డైట్ కానీ నువ్వు బీఎడ్ చేస్తుంటే డిగ్రీలో కానీ డైట్ కానీ నువ్వు కాలేజ్ ఫస్ట్ 80+లో ఉండొచ్చు. ఆ పర్సంటేజ్లను బేస్ చేసుకుని ఇక్కడ జాబ్ రాదు. సో ఆ పర్సంటేజెస్ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ నువ్వు చదివే విధానంలో ఖచ్చితంగా చేంజెస్ ఉండాలి. ఇక్కడ బెటర్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో, బెటర్ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అదే విధంగా బెటర్ రివిజన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎవరైతే బెటర్గా క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగల స్టాండర్డ్స్లో ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే కొన్ని ఫార్ములాస్ని బేస్ చేసుకుని మాత్రమే కాంపిటేటివ్లో సక్సెస్ అవుతారు. అది ఫస్ట్ ఏం చెప్పవచ్చు అంటే దాంట్లో ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకుని దాన్ని బేస్ చేసుకుని 50% అయిపోతుంది. సో మన అంటే ప్రిపరేషన్లోనే మీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అంటే, నువ్వు ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అది కూడా సరైనటువంటి గైడెన్స్తో, సరైనటువంటి ప్లానింగ్తో ఉండాలి. నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వండి, ఆన్సర్ చేసే విధంగా ఇవ్వాలి. అంటే వాడు ఫార్వర్డ్ అడగని, బ్యాక్వర్డ్ అడగని, 3-4 కలిపి క్లబ్ క్వశ్చన్ అడగని, ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంటే ఆ ప్రిపరేషన్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. నెక్స్ట్ కొంత తెలిసి తప్పులు పెట్టినప్పుడు సర్చ్ చేసుకునేటువంటి అవకాశాలు, మనం ఎగ్జామ్స్ రాస్తేనే అవన్నీ తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే
క్వశ్చన్ అర్థం చేసుకోవడము, నెక్స్ట్ ఎలా క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్ జరగాలి అంటే కంపల్సరీగా రివిజన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. 100% నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ మీరు ఎగ్జామ్స్ రాస్తేనే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసి మీరు ముందడుగైతే వేయగలరు. ఇది మాత్రము 100% అయితే వాస్తవము. నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయొద్దు. జాబ్ కావాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకుండా 100% పోస్టులు అయితే ఉంటాయి. సో ఎస్జిటి పోస్టుల పరంగా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, జిల్లాకు 0 పోస్టులు అయితే ఉండవు. అది మాత్రం 100%. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాల పరంగా 13 జిల్లాల పరంగా వెళ్ళాము అనుకోండి, ఖచ్చితంగా 80 నుంచి 100 పోస్టులు అయితే పక్కాగా అయితే కనిపిస్తాయి. 80 నుంచి 100 కాదు, 100% మనకు 2000 చిల్లర ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. దాని ప్రకారం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని జిల్లాలకు అటు ఇటుగా ఉన్న సరాసరి 120 నుంచి 150 పోస్టులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని జిల్లాలకు అడిషనల్, కొన్ని జిల్లాలకు 200 పోస్టులు కూడా కనిపించచ్చు. అంటే నేను అజంప్షన్ అప్రాక్సిమేట్గా చెప్తున్నా, అంటే యావరేజ్ పరంగా చెప్తున్నా. అంటే యావరేజ్గా ఈ పోస్టుల సంఖ్య అయితే కంపల్సరిగా కనిపిస్తుంది. సో కొన్ని జిల్లాలకి 200+ కూడా కనిపించవచ్చు. సో వాటిలో నీకు కావాల్సిన ఎన్ని పోస్ట్ అంటే ఒక పోస్టే. ఇప్పుడు ఆ 90% నువ్వు ఉండద్దు అని చెప్తున్నా. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే. ఎవరైనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా. సో నీవు ఇప్పుడు ఏ స్టాండర్డ్లో ఉన్నావు అని అవసరము. నీ స్టాండర్డ్స్ చాలా డల్గా ఉండని. లాస్ట్ మెగా డిఎస్లో నీ స్కోర్ చాలా తక్కువ రాని, లేదా మెగా డిఎస్లో హాఫ్ మార్క్ మిస్ అయిన వాళ్ళు కొంచెము ఇప్పుడు ఫోకస్ చేయండి. మీరు ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్లకుండా, పోయినసారి హాఫ్ మార్కే కదా అంటే నాకు ఈసారి ఈజీగా స్కోర్ పడతలే, ఖచ్చితంగా స్కోర్ పడతలే, అలా ఆలోచించకుండా మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి మీరు ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి. నీకు కావాల్సింది ఒక పోస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ పేపర్స్ పరంగా మీరు హార్డా ఈజీ అనేటువంటి వర్డ్ మన నోటి కూడా రాకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా. సో సిలబస్ని కాదని అయితే బయటకు వెళ్ళడం లేదు. సో సిలబస్ కాదని మనం బయటకు వెళ్ళినప్పుడు 100% క్వశ్చన్ పేపర్ అనేది ఈజీనే. సిలబస్ కాదని ఎక్కడి నుంచో బిట్టిస్తే కష్టము. సిలబస్ నుంచి క్వశ్చన్ అటు ఇటు ఎలా ఇచ్చినా కానీ ఆ క్వశ్చన్ పేపర్ మనకు ఈజీగానే ఉండాలి. అంటే మీరు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ డెవలప్ చేసుకుంటేనే నీకు ఆ క్వశ్చన్ పేపర్ ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నీవు కూడా నెక్స్ట్ 2027లో 100% స్కూల్లో క్లాసెస్ చెప్పడానికి అయితే వెళ్ళొచ్చు. సో ఫోకస్, ముందు నువ్వు నమ్ముకో, ఎవరి మాట వినద్దు. నేను మన మెగా డిఎస్ అప్పుడు ఫుల్ మోటివేషన్ ఇచ్చాను. మోటివేషన్ వీడియోస్ చాలా ఎక్సలెంట్. మీరు నెగిటివ్ చెప్పకుండా పాజిటివ్ మాలో ఒక ఎనర్జీని క్రియేట్ చేశారు అని చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నేనేం చెప్పేస్తున్నా అంటే, ఫస్ట్ నువ్వు నమ్ముకో. ఎదుటి వ్యక్తుల గురించి ఏమీ ఆలోచించద్దు. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకో, గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ ఏ విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవెన్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు అని అనుకోవచ్చు. సో ఫైనాన్షియల్ గురించి నేను చెప్పడం లేదు. ఒక్కసారి ప్రతి జాబ్లో, ఏ జాబ్లో అయినా కానివ్వండి, ఒడిదుడుకులు ఉంటాయేమో కానీ టీచర్ జాబ్లో ఉండవు. అంటే ఒక వృత్తికి మనం పర్ఫెక్ట్గా న్యాయం చేస్తున్నాము అంటే, సో ఇక మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఆ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా మనము కొంచెం అటు వెళ్ళొచ్చు, కొంచెం ఇటు వెళ్ళొచ్చు. అంటే ఏదో ఒక విధంగా మనము మన మనసు అనేది కొంచెము ఏదో ఒక విధంగా అయితే సాటిస్ఫై కారు. అంటే ఓవర్గా వెళ్ళిపోవచ్చు, లేదా డల్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఒకరిని మోసం చేయొచ్చు, ఇంకొకరిని మనం మోసం చేయకుండా ఉండకపోవచ్చు. అంటే మిగతా డిపార్ట్మెంట్ పరంగా. ఇక్కడ అది కాదు, విద్యాశాఖ అలా అది కాదు. సో ఈ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ టీచర్ ప్రొఫెషనల్ ఈ విద్యాశాఖను బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, మనము ప్రయోజకులను చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి వాటికి అన్యాయానికి అసలు తావే లేదు. హ్యాపీగా మీరు ఇన్ టైంలో క్లాస్ చెప్పుకోవడం, రావడం, పిల్లలకి 100% సబ్జెక్ట్ అందిస్తే చాలు. వాళ్ళు జీవితాంతం మిమ్మల్ని ఒక గురువుగా ఉండేటువంటి, ఆ గురువుకు ఉండేటువంటి వాల్యూ ఉంటుంది కదా, జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో అది 100% ఇప్పుడేం. కానీ ఎక్కడ మనం టీచర్ అనిపిస్తున్నాం అనుకోండి, గుడ్ మార్నింగ్ మేడం చెప్తాం, లేదా గుడ్ మార్నింగ్ సార్ చెప్తాము. అదే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన కనిపిస్తున్నా పోతున్నా కానీ మనం అంత పట్టించుకోము. అవసరానికి అప్పుడు వరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిపార్ట్మెంట్, ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా అవసరం వరకే. తర్వాత మనకు వాళ్ళు ఎవరో మనం ఎవరో. బట్ ఇక్కడ స్కూల్లో నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి టీచర్నైనా నువ్వు జాబ్ వచ్చిన తర్వాత పెద్దగా అయినా కానీ, నేను అప్పుడు ఆ సార్ దగ్గర చదువుకున్నాను అని 100% నువ్వు గుర్తుపెట్టుకోగలవు. గుర్తుపెట్టుకుంటావు కూడా. అది టీచర్కి ఉండేటువంటి వాల్యూ.
సో అక్కడ అంత వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ జాబ్‌లోకి రావాలి అనుకుంటే, ఈ ఫీల్డ్‌లోకి రావాలి అనుకుంటే 4 నెలల సమయం ఉంది. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయి. హార్డ్ వర్క్ చేయంది సక్సెస్ రాదు ఫ్రెండ్స్. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియదు కానీ, ఎప్పుడైతే లక్ అనేది చాలా చాలా తక్కువ. లక్ అనేది చాలా చాలా తక్కువ. లక్ ఉండాలి. నేను లక్ ఉండకూడదని చెప్పటం లేదు. లక్ ఉండాలి. బట్ హార్డ్ వర్క్ ప్లస్ లక్. సో హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. హార్డ్ వర్క్ చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ సక్సెస్ కోరుకోవడం కూడా తప్పే. ఒక క్లియర్‌గా చెప్పాలంటే ఎవరో చెప్పారు నేను ప్రయత్నించలేదు ఓడిపోయా. అది కాదు. ప్రయత్నించి ఓడిపో. అప్పుడు 100% దానికొక సార్థకత ఉంటుంది ఆ మాటకి. అంటే నేను ప్రయత్నించు. ప్రయత్నించి ఓడిపోయినా తప్పు లేదు కానీ ప్రయత్నించకుండా నేను అసలు ట్రై చేయకుండా అసలు ప్రిపరేషన్ వైపు వెళ్ళకుండా నాకు జాబ్ రావటం లేదనుకోవడం మాత్రం మూర్ఖత్వమే. ప్రయత్నించు. ప్రయత్నించి జాబ్ రాలేదంటే నువ్వెక్కడ మిస్టేక్స్ చేశావు అనేది క్వెషన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. ఆ ఆన్సర్‌కి సరైనటువంటి ఆ క్వెషన్‌కి అంటే ఎందుకు జాబ్ రావటం లేదనేటువంటి క్వెషన్‌కి నువ్వు సరైనటువంటి ఆన్సర్ ఇచ్చుకోగలిగావు అనుకో నెక్స్ట్ సారి 100% నీ దగ్గరే సక్సెస్ ఉంటుంది. అది ఎవరో చెప్తే రాదు. నీకు నీవే రియలైజ్ కావాలి. నిన్ను నీవు నమ్ముకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావాలి అంటే మాత్రము 4 మంత్స్ సమయం ఉంది. ఈ 4 మంత్స్ పోస్ట్ సంఖ్య గురించి ఆలోచించకుండా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇంకోటి ఇక్కడ పోస్ట్ పోన్ అనేది మన నోటి గుండా ఎప్పుడు వస్తూనే ఉంటది. పోస్ట్ పోన్ ఇది మనం ఎక్కువగా అంటే టెట్ ఎగ్జామ్స్ ఇప్పుడే కదా అయిపోయింది. ఒక 10 డేస్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే. ఒక 10 డేస్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే. ఇంక తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ అనిపిస్తుంది నువ్వు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, సరే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాంలే. మళ్ళీ తర్వాత అనిపిస్తుంది అసలు పోస్ట్ ఎన్ని ఉంటాయో అసలు నోటిఫికేషన్ రానిలే స్టార్ట్ చేద్దాం అంటాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇంకా అదే గుంపులో పోయిందా ఇంకా ఆ టైంలో ఆ ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయలేక ఏది చదవాలో అర్థం కాక ఆ తికమకలతోనే చదివేసి ఎగ్జామ్ కూడా తికమకతోనే రాసేసి మరో డిఎస్సి కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. సో బీ కామ్, పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అయితే 100% అయితే సక్సెస్ కాగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవ్వరిని నమ్మొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇస్తున్నా. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.